వెల్కమ్ టు పి మను ఛానల్. ఈరోజు నేను చూపించబోయేది తోటకూర ఫ్రై. తోటకూర చూశారు కానీ ఎంత ఫ్రెష్గా ఉందో. ఈ తోటకూర ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మనం తీసుకోవాల్సిన ఐటమ్స్ పోపు సామాన్లు, అలాగే కారం, ఉప్పు, జీలకర్ర, ఒక 3 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఒక కట్ట తోటకూర. దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోబోతున్నామండి. దీంట్లో కాడలు ఉన్నాయి, ఈ కాడలు కూడా వేసుకోవచ్చు. కొంతమంది అయితే ఈ కాడలు లేకుండా ఉత్తిగా ఇలాగే వేసుకుంటారు. ఇలా వేసుకోవాలంటే చాలా తోటకూర కావాలి. ఇది మొత్తం వాడచ్చు, ఫ్రైకి బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు తోటకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. ఆ తర్వాత పొయ్యి వెలిగించుకొని స్టవ్ వెలిగించుకున్నాం కదా, కడాయి పెట్టుకొని, దీన్ని కడాయి అంటారు, మూగుడు అంటారు, బాండీలు అంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో పిలుస్తారు. దీంట్లో 1.5 స్పూన్, ఎక్కువ అవసరం లేదండి, 1.5 స్పూన్ నూనె వేసుకున్నాము. నూనె వేసుకున్న తర్వాత, నూనె వేడెక్కిన తర్వాత మనము పోపు సామాన్లు వేసుకుంటున్నాము. ఆవాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు. ఇవి కొంచెం మనకి ఏగాలండి. చూడండి, సౌండ్ వస్తుంది కదండి, అంటే ఏగినట్టే. మనం ఎండుమిరపకాయలు తీసుకున్నాం కదండి, కొంచెం టేస్ట్ ఉండడానికి. ఎండుమిరపకాయలని 2గా కట్ చేసుకొని వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత కరివేపాకు చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ కరివేపాకు ఒక 3 రెబ్బలు ఉన్నాయి. నా దగ్గర కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. వేసుకున్నాను కదండి. వేసుకున్న తర్వాత ఒక చిటికెడు జీలకర్ర కూడా వేసుకుంటే మంచిదండి. ఈ తోటకూర ఫ్రై పథ్యానికి చాలా మంచిది. పథ్యం అంటే బాలింతలకి, ఇంకా ఏమన్నా ఆపరేషన్లు ఇలాంటివి అవుతాయి చూడండి, అలాంటి టైంలో ఈ పథ్యం కూరలు వాడతారు. దీంట్లో ఒక చిటికెడు కారం వేసుకుంటే కొంచెం బాగుంటుందండి. ఇది నూనెలోనే ఎందుకు వేస్తున్నానంటే ఈ నూనెలోనే ఫ్రై అయితే పసిదనం పోతుందని. ఇప్పుడు దీంట్లో తోటకూర కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, అది వేసుకుంటున్నాను. ఇది ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం అటు ఇటు తిప్పుకోవాలండి. తిప్పిన తర్వాత 2 నిమిషాలకి మూత పెట్టుకుంటున్నాను. చూడండి, 3 నిమిషాల తర్వాత మనం మూతను ఓపెన్ చేసాము. ఇందాక వేసినప్పుడు ఎలా ఉన్నింది, ఇప్పుడు చూడండి ఎలా అయిందో. 3 నిమిషాల తర్వాత దీన్ని ఇలా మళ్ళీ తీసి ఒక 2 సార్లు అటు ఇటు తిప్పుకోవాలండి. ఎందుకంటే పైదంతా పచ్చిగా ఉంటుంది, కిందంతా కొంచెం ఉడికిపోయి ఉంటుంది, కచ్చా పచ్చిగా ఉంటుంది. ఇలాగ మనం మధ్య మధ్యలో తిప్పుకున్నట్టయితే మొత్తం అంతా ఉడుకుతుంది. దీంట్లో నేను కల్లుప్పు వాడతానండి. ఇందాక నేను ఉప్పు అని చెప్పాను, కానీ కల్లుప్పే వాడితే మన శరీరానికి మంచిదండి. చూడండి, కొద్దిగా ఒక 1/2 స్పూన్, ఎందుకంటే ఎక్కువ తోటకూర లేదు కదా, ఎంత కావాలో మనం అంతే వాడాలి దీనికి. ఇప్పుడు మళ్ళీ ఒక 3 నిమిషాలకి మూత పెట్టుకుంటున్నాను. చూడండి, 3 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి చూస్తున్నాను ఎలా ఉన్నదో అని. చూడండి, దగ్గర పడిపోయింది, వాటర్ కూడా లేవు. దీన్ని కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చూసుకుంటానండి. ఉప్పు సరిపోతే ఓకే అండి, ఉప్పు సరిపోతే కొంచెం వేసుకుందాము. ఇప్పుడు చూస్తున్నానండి ఎలా ఉన్నదా అని, టేస్ట్ ఒకసారి చూస్తున్నాను. సరిపోయిందండి, ఉప్పు సరిపోయింది. ఇంతేనండి తోటకూర ఫ్రై. ఇంత ఈజీగా తోటకూర ఫ్రై చేసుకోవచ్చు.
ఇది పత్యానికి కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళు 60, 70, 80 సంవత్సరాల వరకు తినొచ్చు. ఇదేనండి తోటకూర ఫ్రై. ధన్యవాదాలండి. మాకు ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే కామెంట్ వల్లనే మేము ముందుకి వెళ్ళగలం. థ్యాంక్ యూ.